కళ్ళు గగ్గుర్లు పడిచే లైటింగ్, దేవతామూర్తుల ప్రతిమలతో కూడిన ప్రత్యేక సెట్టింగ్లు, ఎటు చూసినా మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులు. మారడపల్లి మైసమ్మ తల్లి బోనాల జాతర అంటే ఎలా ఉంటుందని తెలియజెప్పేలా సెట్టింగ్లు. ఆది సోమవారాల్లో జరిగే బోనాల జాతర వేడుకలను మారడపల్లి ముస్తాబు కాగా, ఇక ఈసారి మరింత కొత్తదనంతో చూపులను ఆకర్షించేలా విద్యుత్ కాంతుల సెట్టింగ్లు మారాయి. ఈ నేత నిర్వహించే బోనాల జాతర వేడుకకు ప్రత్యేక గుర్తింపుండగా, ఇక అన్ని అనుమతులతో రండి రారండి అంటూ బోనాల వేడుకకు ఆహ్వానం పలుకుతున్నారు. బోనాల జాతరకు ఈసారి విద్యుత్ కాంతుల సెట్టింగ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, తన తనయురాలకి రాజకీయ గుర్తింపు దక్కిస్తూ ఈసారి వేడుకలను మరింత అట్టహాసంగా నిర్వహించేలా గొల్లకిట్టు యాదవ్ అలియాస్ కృష్ణ యాదవ్ సిద్ధం చేస్తున్నారు. మారడపల్లి మైసమ్మ తల్లి బోనాల జాతర వేడుకలకు సర్వం సిద్ధమవుతుంది. బోనాల వేడుకలు ఈ నెల 21 తేదీలో జరగనుండగా, ఈసారి వేడుకలకు మరింత స్పెషల్ అట్రాక్షన్ గా సెట్టింగ్లను ఏర్పాటు చేశారు. కోలకత్తాతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి విద్యుత్ కాంతులతో కూడిన సెట్టింగ్లను తెప్పించగా, మారడపల్లిలో అడుగు పెడితే చాలు వాటిని చూస్తూ ఉండిపోవాల్సిందే అన్న రీతిలో ఏర్పాటు చేశారు. ఆదివారం సోమవారం జాతర జరగనుండగా, ఈసారి బోనాల జాతరకు మరో ప్రాధాన్యత కూడా ఉంది. గొల్లకిట్టు కుమార్తె వైష్ణవి యాదవ్ రాజకీయ ప్రవేశం చేయడంతో ఇన్నాళ్ళు ఓ లెక్క, ఈసారి మరో లెక్క అన్నట్లుగా వేడుకలు నిర్వహించేందుకు కృష్ణ యాదవ్ సిద్ధమయ్యారు. మోండా డివిజన్ నుంచి ఈసారి కార్పొరేట్ బరిలో నిలిచేందుకు ఆయన కూతురు వైష్ణవి ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేసుకుంటుండగా, పార్టీ పెద్దలతో పాటు ప్రతి ఒక్కరిని ఆహ్వానించి ఈసారి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా ఈసారి లైటింగ్లపై ప్రత్యేక దృష్టి పెట్టగా, సాదాసీదాగా కాకుండా మారడపల్లి నుంచి మొదలై చుట్టూ ప్రాంతాలను కలుపుతూ ప్రతి భవనాన్ని సైతం లైటింగ్ కాంతులతో నింపేశారు. దానికి తోడు దేవతామూర్తుల చిత్రాలతో విభిన్న రకాల చిత్రాలను భారీ సెట్టింగ్ల రూపంలో మారడపల్లిలో ఏర్పాటు చేయగా, కృష్ణ పరమాత్మ నుంచి మొదలుపెట్టి అమ్మవారి రూపాలతో లైటింగ్ సెట్టింగ్లను ఏర్పాటు చేశారు. ఇక కారులో ఎగ్జిబిషన్ అంటూ ఏర్పాటు చేసిన సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, మారడపల్లిలోని ప్రతి వీధి నుంచి వచ్చే భక్తుల కోసం స్వాగత తోరణాలతో కూడిన సెట్టింగ్లు ఏర్పాటు చేయగా, 2 రోజుల పాటు జరగనున్న వేడుకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు ఆ 2 రోజుల పాటు ఆలయం వద్ద విభిన్న లైటింగ్లతో పాటు కళాకారుల నృత్యాల మధ్య ఆ ప్రాంతాన్ని మారుమ్రోగించారు. తన కూతురు రాజకీయ అరంగేట్రంతో కృష్ణ యాదవ్ ఈసారి వేడుకలపై ప్రత్యేక దృష్టి పెట్టగా, పోలీసుల అనుమతులతో ఈసారి మరింతగా వేడుకలు నిర్వహించడంతో పాటు రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గం వరకు నేతలను ఆహ్వానించి గొల్లకిట్టు మారడపల్లి మైసమ్మ తల్లి బోనాల జాతర అంటే ఇలా ఉంటుంది అంటూ మర్చిపోలేని రీతిలో ఏర్పాట్లు చేస్తుండడం విశేషం. కంటోన్మెంట్ రాజకీయాల్లో కీలక నాయకుడిగా ముందుకు సాగుతూ కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు పాటుపడుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానుక మల్లికార్జున్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు రాజకీయంగా మరింతగా ఎదగాలని ఆకాంక్షిస్తూ, మీరు అనుకున్న లక్ష్యం నెరవేరాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు బీజేపీ సీనియర్ నాయకులు జేవి నరసింహరావు, విజయానంద్, సతీష్ కుమార్. కంటోన్మెంట్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న డైనమిక్ నాయకుడు, అందరి మంచి కోరుకునే నేత, కంటోన్మెంట్ బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే డాక్టర్ టిఎన్ వంశతిలక్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని ఆకాంక్షిస్తూ, మీరనుకున్న లక్ష్యం నెరవేరాలని కోరుకుంటూ, మీరు రాజకీయంగా మరింతగా ఎదగాలని ఆకాంక్షిస్తూ కంటోన్మెంట్ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు. కంటోన్మెంట్ బీజేపీ సీనియర్ నాయకులు. కంటోన్మెంట్ బోర్డు అధికారుల శ్రమ ఫలించింది. స్వచ్ఛత విషయంలో వారు చేసిన ప్రయత్నానికి మంచి మార్కులతో అదరగొట్టేశారు. అన్ని కంటోన్మెంట్ల కల్లా మెరుగైన రేటింగ్ తో నెంబర్ 1 గా నిలిచి తమ సత్తా చాటింది. నేషనల్, స్టేట్ లెవెల్ స్థానాల్లో వారి ప్రయత్నానికి తగ్గ ర్యాంకు కాగా, 58 కంటోన్మెంట్లలో మాత్రం నెంబర్ 1 గా నిలిచి అత్యున్నత స్థానాన్ని అందుకుంది. విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలుపగా, ఇది కంటోన్మెంట్ ప్రజానికంతో పాటు శానిటేషన్ ప్రతి విభాగం చేసిన ప్రయత్నానికి అందిన ఫలితం అంటూ సిఓ మధుకర్ నాకు తెలియజేశారు. ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ అండ్ ఈ అవార్డ్ దాని యొక్క రిజల్ట్. ఈ అవార్డుకి లాట్ ఆఫ్ కంట్రిబ్యూటర్స్ రైట్ ఫ్రమ్ మై ఆఫీస్ ఫస్ట్ స్టార్ట్ చేస్తే హెల్త్ డివిజన్లో విచ్ హెస్ బీన్ లెడ్ బై మై మిస్టర్ దేవేందర్, హెల్త్ సూపరింటెండెంట్, తర్వాత మహేందర్ గారు, శానిటరీ సూపరింటెండెంట్, దెన్ శానిటరీ ఇన్స్పెక్టర్స్, శానిటరీ ఓవర్సియర్స్, అండ్ వెరీ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ దీస్ 5 కర్మచారీస్ ఎవరైతే రాత్రి ఈవెన్ ఫర్ వాటర్ లాగింగ్ రోజులు కూడా కష్టపడి క్లీనింగ్ చేసిన వాళ్ళు. సో అటువంటి ఎఫర్ట్స్ ది అవార్డుకి ఒక రిజల్ట్.
స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 అవార్డుల ప్రదానం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఆధ్వర్యంలో ఈ ఎంపిక జరగగా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అవార్డులకు ఎంపిక చేశారు. ముఖ్య అతిథిగా కార్యక్రమానికి ద్రౌపది ముర్ము హాజరు కాగా పలు రాష్ట్రాల మంత్రులు, మేయర్లు, అధికారులు అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొన్నారు. క్లీన్ సిటీతో పాటు స్వచ్ఛతపై పలు అవార్డులను రాష్ట్రపతి ప్రదానం చేయగా వికసిత్ భారత్ లో ప్రతి ఒక్కరూ పాత్రులై శుభ్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలంటూ తెలియజేసి కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు అవార్డులకు ఎంపికైన వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. 2047 विकसित भारत का हम स्वप्न देखते हैं या उसी दिशा में हम जा रहे हैं. मुझे लगता है वो दिन बहुत ही उज्जवलमय होगा, बहुत ही सुंदर होगा. ये पूरा विश्व इसको देखेगा. అయితే సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు మాత్రం అవార్డులలో ప్రత్యేక స్థానం దక్కింది. ఇంతవరకు కంటోన్మెంట్ బెడ్ చరిత్రలతో ప్రథమ స్థానం దక్కకపోగా గత నాటి నుంచి ర్యాంకింగ్ లో ఆనాటి సీఓలు, అధికారులు, సిబ్బంది ప్రయత్నంతో కొద్దిగా ర్యాంకింగ్ లో తగ్గుతూ వస్తుండగా ఈసారి సీఓ మధుకర్ నాయక్ సారథ్యంలో ఏకంగా క్లీనెస్ట్ కంటోన్మెంట్ బోర్డుగా నంబర్ 1 స్థానాన్ని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు దక్కించుకుంది. 2,17,910 జనాభాకు గాను జీఎఫ్సీ స్టార్ రేటింగ్ 3వ స్థానం, డోర్ టు డోర్ గ్యార్బేజీ కలెక్షన్ లో 95%, సోర్స్ సెగ్రిగేషన్ లో 75%, వెస్ట్ జనరేషన్ ప్రాసెసింగ్ లో 77%, ఇక ఫైనల్ గా రెసిడెన్షియల్ ప్రాంతాల్లో క్లీనింగ్ లో 100% సాధించింది. వారు చేసిన ఎంపికలో 58 కంటోన్మెంట్ బోర్డులలో మెరుగైన బోర్డుగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు స్వచ్ఛ సర్వేక్షణ్ స్పెషల్ కేటగిరీలో కంటోన్మెంట్ బోర్డులో శుభ్రమైన కంటోన్మెంట్ గా మొదటి స్థానం దక్కించుకుంది. పెద్ద అచీవ్మెంట్ ఫర్ అ కంటోన్మెంట్ ఆఫ్ సచ్ బిగ్ సైజ్ that manamandari efforts has been recognized by the Government of India, Ministry of Urban Development and award dani oka result. ఇక నేషనల్ స్థాయిలో 824 గాను 11వ ర్యాంక్, 40 రాష్ట్రాల్లో 2వ ర్యాంక్ సాధించగా అధికారులు, ప్రజానికంతో పాటు అందరి ప్రయత్నానికి శుభ్రతలో ప్రథమ ర్యాంకు దక్కించుకుంది. న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో డెలిగేట్స్ తో సీఓ మధుకర్ నాయక్ నేతృత్వంలో నామినేటెడ్ సభ్యురాలు భానుకా నర్మదా మల్లికార్జున్, జాయింట్ సీఓ పల్లవి విజయవంశీ, హెల్త్ సూపరింటెండెంట్ దేవేంద్ర హాజరు కాగా అవార్డును సీఓ మధుకర్ నాయక్ తో పాటు నామినేటెడ్ సభ్యురాలు భానుకా నర్మదా మల్లికార్జున్ కు కేంద్ర హౌసింగ్ అండ్ అర్బన్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అందించారు. వారు అందించిన అవార్డును చూస్తూ జాయింట్ సీఓ పల్లవి, సూపరింటెండెంట్ దేవేందర్లు సంతోషం వ్యక్తం చేయగా అవార్డు అందడంపై అంతా సంతోషం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ బోర్డు అధికారులు, సిబ్బంది, ముఖ్యంగా శానిటేషన్ విభాగంతో పాటు ప్రజానికం సహకారంతో ఇది సాధ్యమైందంటూ సీఓ మధుకర్ స్పష్టం చేయగా తన హయాంలో బోర్డుకు అవార్డు అందడంపై నామినేటెడ్ సభ్యురాలు భానుకా నర్మదా మల్లికార్జున్ హర్షం వ్యక్తం చేశారు. కాన్సెప్ట్ మనము మీలో అవేర్నెస్ తీసుకురావడం వల్ల మాకు ఒక వీ హ్యావ్ గాట్ దిస్ రిజల్ట్. అండ్ ఈ అవేర్నెస్ తీసుకురావడానికి వరకు మా మీడియా రిలేటెడ్ ఆల్ ఆర్గనైజేషన్స్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్, దే హ్యావ్ ఆల్సో హెల్ప్డ్ ఇన్ స్ప్రెడింగ్ దిస్ అవేర్నెస్ ఆఫ్ స్వచ్ఛత. ఐ థ్యాంక్ ఈచ్ వన్ ఆఫ్ యూ ఫర్ హ్యావింగ్ దిస్ సక్సెస్ అండ్ మేకింగ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ యాజ్ ద క్లీనెస్ట్ కంటోన్మెంట్ ఫర్ ద లాస్ట్ ఇయర్. థ్యాంక్ యూ ఈచ్ వన్ ఆఫ్ యూ. గత నాటి నుంచి పలువురు బోర్డు సీఈఓలతో పాటు అధికారులు, సిబ్బంది ప్రయత్నానికి ర్యాంకింగ్ లో నాడు 40 స్థానంలో ఉన్న కంటోన్మెంట్ బోర్డు మెల్లిమెల్లిగా కిందకు వస్తూ ప్రతి ఏటా అవార్డును సొంతం చేసుకుంటూ వస్తుండగా ఈసారి స్పెషల్ కేటగిరీ ఏకంగా అత్యంత శుభ్రమైన కంటోన్మెంట్ కు అవార్డును దక్కించుకోవడం విశేషం. కంటోన్మెంట్ డైనమిక్ నాయకుడు, అందరి మంచు కోరుకునే నేత, కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భానుకా మల్లికార్జున్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు 1వ వార్డు బీజేపీ అధ్యక్షుడు జైపాల్ రాకేష్. విద్యావంతుడు, అపార రాజకీయ అనుభవం కలిగిన నేత, అన్ని అంశాలపై పట్టున్న నాయకుడు, మంచి వాక్చాతుర్యం కలిగిన సీనియర్ నాయకుడు, బీజేపీ కంటోన్మెంట్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే డాక్టర్ టిఎన్ వంశతిలకన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరిలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ కంటోన్మెంట్ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు కంటోన్మెంట్ బీజేపీ వార్డు అధ్యక్షుడు. ఉదయాన్నే పోలీసులు ఉరుకులు పరుగులు. ఒకసారిగా వారంతా సోషల్ మీడియాలో వచ్చిన పోస్టింగ్ చూసి ఉలికి పడితే ఇంత పెద్ద భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది ఎవరంటూ ఆలోచనలో పడ్డారు. ఏ నుండి జెడ్ వరకు ప్రతి అక్షరాలకు తగ్గట్టుగా ఇవే వారు చేసిన మోసాలంటూ భారీ బ్యానర్ను ఉదయాన్నే దర్శనమిస్తే ఇక ఆ బ్యానర్ను తొలగించడానికి వారి కష్టాలు తప్పలేదు. ఎవరు వేశారంటే పార్కు సిబ్బంది నుంచి సమాధానం లేదు. మీకైనా తెలుసా అంటే మాకేం తెలియదంటూ అడ్వర్టైజ్ బోర్డు నిర్వాహకుల సందేశం మధ్య ఇక ఇది వారి పని అని తెలిసినా అక్కడ మాత్రం ఆధారాలు లభించకపోవడంతో ఇక డిఆర్ఎఫ్ టీం రంగంలోకి దిగి తునాతునకలుగా బ్యానర్ను మార్చి పోలీసులకు అప్పచెప్పారు. కంటోన్మెంట్ జూబ్లీ బస్టాండ్ వద్ద గల పికెట్ పార్క్ లో ఉన్న భారీ అడ్వర్టైజ్మెంట్ బోర్డు ఇది. ప్రస్తుతం అటల్ బిహారీ వాజ్పేయి పార్కుగా పార్కుకు నామకరణంతో పాటు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉండగా ఇక రాత్రి సమయంలో జరిగిన సంఘటన కాస్త ఉదయాన్నే పోలీసులను పరుగులు పెట్టించింది. పికెట్ పార్క్ లోని అడ్వర్టైజ్ బోర్డుకు బ్యానర్ వెలియగా ఆ బ్యానర్ కాస్త వెంటనే సోషల్ మీడియాలోకి చేరి అందరినీ ఆలోచింపచేసింది.
ఇక అసలు విషయానికి వస్తే సీఎం రేవంత్ రెడ్డి A to Z మోసాలు ఇవేనంటూ ప్రతి అక్షరానికి తగ్గట్టుగా ఆ అక్షరానికి కలిసేటట్టుగా వారి దృష్టిలో జరిగిన మోసాలను జత చేసి 26 లెటర్లకు 26 అంశాలతో భారీ బ్యానర్లను అడ్వర్టైజ్ బోర్డుకు సరిపడా ఏర్పాటు చేశారు. ఇవి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలకు చేసిన మోసం అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ బ్యానర్ ఏర్పాటు చేయగా ఇక ఆ ఫ్లెక్సీ కాస్త వేకువజామున సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో సమాచారం అందుకున్న మారడపల్లి పోలీసులు పరుగులు పెడుతూ అక్కడికి చేరుకోగా వెంటనే పార్కు సిబ్బందిని ఈ బ్యానర్ వేసింది ఎవరంటూ వారి దగ్గర వివరాలు లేవు. దానికి తోడు నైట్ డ్యూటీలో ఉంది మేము కాదు అన్న సమాధానంతో వెంటనే అడ్వర్టైజ్ బోర్డు వారికి కాల్ చేస్తే తమకు ఎలాంటి సమాచారం లేదని తేలడంతో ఇక వెంటనే ఉన్నతాధికారులు సమాచారం అందించగా డిఆర్ఎఫ్ టీంను రంగంలోకి దింపారు. వెంటనే డిఆర్ఎస్ టీం అడ్వర్టైజ్ బోర్డు పైకి ఎక్కి అడ్వర్టైజ్ బోర్డు యాజమాన్య సహకారంతో దాన్ని తొలగించగా ఇక తునాతునకలుగా మార్చి పోలీసులకు అప్పచెప్పారు. రాత్రి సమయంలో బ్యానర్ ను ఎవరో వేశారంటూ పోలీసులు భావిస్తుండగా అది ఎవరన్నది మాత్రం పార్కు సిబ్బంది నుంచి కానీ అడ్వర్టైజ్ యాజమాన్యం నుంచి కానీ సమాచారం లేకపోవడంతో ఇక చుట్టూ ఉన్న సీసీ కెమెరాలతో పాటు ఎవరన్న విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన మోసాలంటూ బ్యానర్లు ఏర్పాటు చేసింది బీఆర్ఎస్ పార్టీ నేతలే అంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుండగా ఈ నియోజకవర్గంపై పట్టున్న నేతలే ఇక్కడ ఈ చిత్రం వెనుక ఉన్నారన్న మాటలు వినిపిస్తుండగా ఇంతలా గ్రౌండ్ వర్క్ చేసి ప్రతి లీటర్కు తగ్గట్టు మోసాలు రాసి 26 అంశాలను పొందుపరచడం అంటే చిన్న విషయం కాకపోయినా అంతలా గ్రౌండ్ వర్క్ చేసి తన ప్రతాపాన్ని చూపించిన నేత ఎవరై ఉంటారన్నది అందరికీ ఆయన పనే కావచ్చు అన్న అనుమానం ఉన్నా ప్రస్తుతానికి మాత్రం ఎవరన్న విషయాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి మరోసారి ఇలాంటి తప్పిదాలు జరగకుండా అడ్వర్టైజ్ బోర్డు యాజమాన్యానికి పార్క్ సెక్యూరిటీకి క్లాస్ తీసుకున్నారు పోలీసులు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకొని బీజేపీని బలోపేతం చేస్తూ ముందుకు సాగుతున్న బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, అందరి మంచి కోరుకునే నాయకుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానుక మల్లికార్జున్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్న వారు 2వ వార్డు బీజేపీ అధ్యక్షుడు మందుల శ్రవణ్. డైనమిక్ నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, మంచితనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న సీనియర్ నాయకుడు, కంటోన్మెంట్ బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే డాక్టర్ టిఎన్ వంశతిలకన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు. కంటోన్మెంట్ లో బీజేపీ బలోపేతం కొరకు కృషి చేస్తున్న మీ ఆశయం నెరవేరాలని ఆకాంక్షిస్తూ మీరిలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు కంటోన్మెంట్ బీజేపీ మాజీ అధ్యక్షులు. అక్కడ కాలనీ వాసులు ఆ సమస్య చూసి ఏ ప్రమాదం ఎప్పుడొచ్చి పడుతుందో అంటూ వణికిపోతున్నారు. నిత్యం స్కూల్ పిల్లలు తిరిగే ఆ మార్గంలో కాస్త చూడండి అంటూ అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోగా నేను కూలిపోతా అన్నట్లుగా ఎదురు చూస్తున్న పోల్తో ఎప్పుడు కూలుతుందో అని భయపడుతుంటే భవనాన్ని ఆనుకుని ఉన్న ట్రాన్స్ఫార్మర్తో ఎప్పుడు షాక్ వస్తుందో తెలియక ఆందోళన పడుతున్నారు. వందలాది మంది స్కూల్ పిల్లలు ప్రయాణించే మార్గంతో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా ఓవైపు ఒరిగి మరీ కనిపిస్తుంటే ట్రాన్స్ఫార్మర్ ఆనుకొని ఉన్న భవనంలో ట్యూషన్కి వచ్చి పిల్లలు బిక్కుబిక్కుమంటూ అధికారులు చర్యల కోసం ఎదురు చూస్తున్నారు. సర్ప్రైజ్ విషయం ఏమిటంటే కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో పాటు పలువురు అధికారులు ప్రయాణించే మార్గం ఇది. అయినా ఇంతవరకు మాత్రం వారి దృష్టి పడిపోవడం విషయమైతే మా సమస్య తీర్చండి సార్ అంటూ అంతా కోరుతున్నారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని త్రిమూర్తి కాలనీ రోడ్ నెంబర్ 7 వద్ద గల పరిస్థితి ఇది. ఏంటి ఈ పోల్ పడిపోయిందా, నిలబడే ఉందా, లేక పడడానికి సిద్ధంగా ఉందా అన్న అనుమానం అందరిది. ప్రస్తుతం గతంలో పైనున్న వైర్లు భారీ వాహనానికి తగిలి పోల్ ఓ వైపు ఉంగిపోగా గతంలో పలు ప్రమాదాలతో పోల్ను తొలగించి కొత్త పోల్ వేశారే తప్ప పోల్ను మాత్రం ఆ స్థలం నుంచి జరపలేదు. 2 కార్లు ఒకేసారి వస్తే చాలు, ఒకసారి అక్కడి నుంచి వెళ్ళలేని పరిస్థితి అక్కడ వాహనాలది. అయితే ఇక అక్కడ రోజువారీగా ప్రయాణం సాగించేది చాలా వరకు స్కూల్ పిల్లలే. చుట్టూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, అమ్మ ఆశ్రమం, ఆక్సిలీన్ వంటి పెద్ద పెద్ద స్కూల్ ఉండగా రోజువారీగా వారిని తీసుకెళ్లే వాహనాలు అక్కడికి రాగానే ఆగిపోయి పోల్ను చూస్తూ వెళ్లాల్సిన పరిస్థితి. పోని నడిచిపోదామా అంటూ రోడ్డును ఆనుకొని ట్రాన్స్ఫార్మర్, దానికి తోడు మెయిన్ పవర్ బాక్స్ కూడా రోడ్డును ఆనుకొని ఉండడంతో ఇక చిన్నారులు ఎప్పుడు పరుగులు పెడుతూ ప్రమాదానికి గురవుతారంటూ భయపడుతున్న పరిస్థితి. దానికి తోడు ఆ ఇంటి యజమాని గతంలోనే ట్రాన్స్ఫార్మర్ వలన తమ ఇల్లు మొత్తం షాక్ వస్తున్న పరిస్థితి అని, వర్షం పడితే ఇక గోడలు కూడా షాక్ గురవుతున్నాయని, ఆ భవనంలో స్కూల్ పిల్లలు ట్యూషన్ ఉండడంతో వెంటనే మార్చాలంటూ మారడపల్లి విద్యాశాఖ అధికారులకు మొరపెట్టుకోగా మీకు ఇష్టమైనప్పుడు మేమెందుకు మారుస్తాం, ఏదైనా జరిగినప్పుడు చూద్దాంలే అన్నట్లుగా ఉంది వారి తీరు. ఇక స్వయానా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో పాటు పలు ఉన్నతాధికారులు ఆ మార్గంలోనే రోజువారీగా ప్రయాణం సాగిస్తుండగా అధికారులు మాత్రం మమ్మల్ని ఎవరు అడుగుతారులే అన్నట్లుగా ఉంటూ పట్టించుకొని పరిస్థితి కాగా మరి ఎమ్మెల్యే గారు అధికారులకు ఈ వ్యవహారంపై క్లాస్ తీసుకుంటారా, లేక మనకెందుకులే అంటూ వదిలేస్తారా, వేచి చూడాలి. కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు కృషి చేస్తున్న డైనమిక్ నాయకుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానుక మల్లికార్జున్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని కోరుకుంటూ మీరిలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మీరనుకున్న లక్ష్యం నెరవేరాలని కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్న వారు అరుణ్, 3వ వార్డు బీజేపీ అధ్యక్షుడు.
అన్నా అంటే నేనున్నానంటూ ముందుండే నాయకుడు, కంటోన్మెంట్ లో బీజేపీని బలోపేతం చేస్తూ కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తున్న డైనమిక్ నాయకుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానుక మల్లికార్జున్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు సచిన్ కన్కే, 4వ వార్డు బీజేపీ అధ్యక్షుడు. కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు రాహుల్ గాంధీ జోడో యాత్ర స్ఫూర్తిగా రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు వైట్ టీ-షర్ట్ మూవ్మెంట్ను కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కంటోన్మెంట్ అధ్యక్షుడు హైదర్ ఆధ్వర్యంలో 6 వారాలుగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ వచ్చారు. వైట్ టీ-షర్ట్ మూవ్మెంట్లో భాగంగా విద్యార్థులకు డ్రాయింగ్ కాంపిటీషన్, మొక్కలు నాటడం, దుస్తుల పంపిణీ తదితర కార్యక్రమాలను యూత్ కాంగ్రెస్ నాయకులు కొనసాగించారు. గురువారం 2వ వార్డు గన్ బజార్ కమ్యూనిటీ హాల్లో విద్యార్థులకు సినిమా ప్రదర్శన చూపించారు. గాంధీజీ చరిత్రను తెలియజేస్తూ లీడర్షిప్ క్వాలిటీస్ పై విద్యార్థులకు మూవీలో చూపించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహాత్మా గాంధీ చరిత్రను తెలియజేస్తూ సినిమా ప్రదర్శన ఏర్పాటు చేయడం పట్ల హైదర్ను శ్రీ గణేష్ అభినందించారు. విద్యార్థులు చిన్నతనం నుండి దేశభక్తిని కలిగి ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. గాంధీజీని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు ముందుకు సాగాలని శ్రీ గణేష్ పిలుపునిచ్చారు. 2వ వార్డులో జరిగిన కార్యక్రమాల్లో యూత్ కాంగ్రెస్ నాయకులు బాలరాజ్, సందీప్ యాదవ్ తో పాటు సీనియర్ నాయకులు శాంసన్ రాజు, నరేష్, తౌఫిక్, అక్బర్, నరేష్, యాదగిరి, యూసఫ్ బాను, బంగార్, సదానందంతో పాటు పలువురు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు. మేము మూవీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాము. వైట్ టీ-షర్ట్ మూవ్మెంట్ యాత్ర అని ఒక రాహుల్ గాంధీ మూవ్మెంట్ భారత్ జోడో యాత్ర ఎట్లా తీసారో వైట్ టీ-షర్ట్ మూవ్మెంట్ యాత్ర రానున్న దినంలో ఒక భారతదేశంలో మొత్తం వైట్ టీ-షర్ట్ మూవ్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాం. రాహుల్ గాంధీ గారు ఇవాళ అయితే ఒక గాంధీ మూవీ ప్రివ్యూ చూపిస్తున్నాము. లీడర్షిప్ క్వాలిటీని ఇక అందరి స్కూల్ పిల్లలకి మూవీ చూపిస్తున్నాము. కంటోన్మెంట్ బోర్డు వార్డుల అభివృద్ధి కొరకు అహర్నిశలు కష్టపడుతున్న డైనమిక్ నాయకుడు, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానుక మల్లికార్జున్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు సంతోష్ కుమార్, 5వ వార్డు బీజేపీ అధ్యక్షుడు. ఎన్నికల్లో ఓడిన బీజేపీ నాయకుల హృదయాలను గెలిచిన నాయకుడు అతను. కంటోన్మెంట్ ఉప ఎన్నికలో బీజేపీ నుండి సీటు తెచ్చుకుని అందరినీ ఆశ్చర్యపరిచిన ఆయన గెలుపుకు నేతల నుండి పూర్తి సహకారం దక్కకపోవడంతో ఓటమి చవి చూడక తప్పులేదు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం. ఓడిన చోటే గెలవాలన్న తపనతో ముందుకు సాగుతున్న నాయకుడతను. కంటోన్మెంట్లో పట్టు సాధించి ఎప్పటికైనా ఎమ్మెల్యేగా గెలవాలన్న తపనతో ముందుకు సాగుతున్న కంటెస్టెడ్ ఎమ్మెల్యే టీఎన్ వంశతిలక్ రాజకీయ ప్రస్థానంపై ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. టీఎన్ వంశతిలక్ కంటోన్మెంట్ నాయకులకు, ప్రజలకు సుపరిచితమైన వ్యక్తి అతను. టీఎన్ వంశతిలక్ తల్లిదండ్రులు టీఎన్ సదాలక్ష్మి, టి వెంకటనారాయణ రాజకీయ నేపథ్యంలో సాగిన కుటుంబం వారిది. టీఎన్ సదాలక్ష్మి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ స్పీకర్గా కొనసాగారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ నాయకురాలుగా, ఎస్సీ వర్గీకరణ పోరాటయాలుగా గుర్తింపు. తల్లిదండ్రుల స్ఫూర్తిగా తీసుకున్న డాక్టర్ టీఎన్ వంశతిలక్ ఆర్ఎస్ఎస్ భావజాలాలతో ముందుకు సాగుతూ వచ్చారు. విద్యావంతుడిగా, మంచి వక్తగా, మేధావిగా టీఎన్ వంశతిలకు పేరు ప్రఖ్యాతులున్నాయి. కంటోన్మెంట్ ఉప ఎన్నికల సమయంలో తెరపైకి టీఎన్ వంశతిలక్ వచ్చారు. ఎంతో మంది బీజేపీ నుండి సీట్ను ఆశించినప్పటికీ టీఎన్ వంశతిలక్ కంటోన్మెంట్ సీట్ను దక్కించుకున్నారు. దీంతో అందరి దృష్టి టీఎన్ వంశతిలక్ పై పడింది. సమయం తక్కువగా ఉండడంతో, అప్పుడే కంటోన్మెంట్ ప్రజలకు పరిచయస్తుడిగా మారడంతో టీఎన్ వంశతిలక్ ఉప ఎన్నికలో ఓటమి పాలయ్యారు. నమ్ముకున్న వారితో పాటు పలువురు టీఎన్ వంశతిలక్కు హ్యాండ్ ఇవ్వడంతో ఓటమిని చవిచూడక తప్పలేదు. ఓటమి బాధ ఉన్నప్పటికీ బీజేపీ 2వ స్థానంలో నిలవడంతో కొంత సంతోషాన్ని కలిగించింది.
ఎప్పటికైనా కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే కావాలనే లక్ష్యంగా పెట్టుకున్న టీఎన్ వంశతిలక్ కంటోన్మెంట్ వీడకుండా కంటోన్మెంట్లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు. బీజేపీని బలోపేతం చేసి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అవకాశాన్ని దక్కించుకోవాలనే పట్టుదలతో గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ టీఎన్ వంశతిలక్ వస్తున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం నాయకులతో టచ్లో ఉంటూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. పార్టీ శ్రేణుల నుండి మరింత మద్దతు లభిస్తే రానున్న ఎన్నికల్లో టీఎన్ వంశతిలక్ తన ఆశయాన్ని నెరవేర్చుకోగలుగుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. టీఎన్ వంశతిలక్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. శాల్వలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపి మీ వెంటే మేమంటూ భరోసా కల్పించారు. మాజీ అధ్యక్షులతో పాటు సీనియర్ నాయకులు టీఎన్ వంశతిలక్ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. విద్యావంతుడిగా టీఎన్ వంశతిలక్ సలహాలు, సూచనలు, ఆయన రాజకీయ అనుభవం ఎంతగానో ఉపయోగపడుతూ వస్తుంది. వక్తగా టీఎన్ వంశతిలక్ ప్రసంగాన్ని ఒక్కసారి విన్నారంటే అక్కడున్నవారు ఆయన ప్రసంగానికి మంత్రముగ్ధులు కావాల్సిందే. ఇది ఈనాటి బర్త్డే బై టీఎన్ వంశతిలక్ బర్త్డే సందర్భంగా ప్రత్యేక కథనం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు రాజకీయాలు చరిత్రను సృష్టిస్తూ బీజేపీ బలోపేతం కొరకు నిరంతరం పాటుపడుతూ కంటోన్మెంట్ బోర్డు అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, డైనమిక్ నాయకుడు, సేవా తత్పరుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానుక మల్లికార్జున్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు ప్రతీక్ జైన్, 6వ వార్డు బీజేపీ అధ్యక్షుడు. ఆ స్వచ్ఛంద సంస్థ పనితీరు ప్రశంసనీయంగా నిలిచింది. నేటి రోజుల్లో మహిళలు, పిల్లలపై జరుగుతున్న హింసలను అంతమొందించడమే లక్ష్యంగా ఆ సంస్థ పనిచేస్తుంది. పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశాలను ఏర్పాటు చేస్తూ సలహాలు, సూచనలు అందిస్తూ తమ ప్రత్యేకతను సంస్థ ప్రతినిధులు చాటుకుంటున్నారు. జాన్ సహాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి స్టేక్ హోల్డర్ వన్డే వర్క్ షాప్ లో పలు రంగాల్లో నిష్ణితులైన వారు తమ సందేశాన్ని అందజేశారు. రిలేటెడ్ గా సెక్సువల్ అఫెన్సెస్ లో ఎక్కువ శాతం వరకు మీకు తెలిసిన రేప్ కేసెస్ కావచ్చు, తర్వాత మోడస్ట్రీ. The conflict arises, we then talk about solution. We then talk about how to find peace. But peace starts only when there is understanding. మహిళలపై జరుగుతున్న దాడులను, వేధింపులను అరికట్టడమే ప్రధాన అజెండాగా జన్ పహాస్ మహిళా హెల్ప్ లైన్ ప్రతినిధులు గురువారం జిల్లా స్థాయి స్టేక్ హోల్డర్ వన్డే వర్క్ షాప్ ను సికింద్రాబాద్ లో ఏర్పాటు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లోని పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. పాక్సో కేసెస్ మీద మేము వర్క్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ సపోర్టింగ్గా మేము ఇంకా త్రూగా సర్వే వర్క్లకు ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఒక ముఖ్య ఉద్దేశంతో అదర్ ఎన్జిఓస్, తర్వాత టీచర్స్ని, తర్వాత సిడబ్ల్యూసి మేడమ్స్ని, జన్ సహాస్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఇందిరా, స్టేక్ వర్కర్ జ్యోతి, డిస్ట్రిక్ట్ ఫెమినిస్ట్ సురేఖలు పాల్గొన్నారు. సో ముఖ్యంగా అవేర్నెస్ ఏంటంటే అడల్ట్స్ అండ్ గర్ల్స్కి అండ్ మొబైల్ అడిక్టింగ్ అవుతున్న వారికి అండ్ డ్రగ్స్కి ఇలాంటి వాటిపైన మేము అవేర్నెస్ ఇవ్వాలనుకుంటున్నాం. సో ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఇప్పుడు మేడం గారు చెప్పినట్టుగా గవర్నమెంట్ డిపార్ట్మెంట్తో కొలాబరేషన్ చేస్తూ ఇంకో అదర్ ఆర్గనైజేషన్స్తో కొలాబరేషన్ చేస్తూ ఈ అవేర్నెస్ అనేది మేము పెంపొందించాలి. ఎందుకంటే ముఖ్య అతిథిగా బేగంపేట ఉమెన్స్ పిఎస్ఎస్ హెచ్ఓ సత్యనారాయణ, సిడబ్ల్యూ జయశ్రీతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శాంసన్ రాజులు ముఖ్య అతిథులుగా పాల్గొని తమ సందేశాన్ని అందించారు. Schoolings lo kuda the lack of educational system right now, because it become a business of wherever you go. ekkada edi chesina manchi pani aina sare adi business laane tayarayipindi. ekkadiki ellina politics avutunayi antendu చాలా ఉన్నాయి. ఇటువంటి ప్రోగ్రాంలు మా రసూల్పురంలో కూడా పెడితే ఇంకా పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దయచేసి మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపులు, శారీరక వేధింపులు, మానసిక వేధింపులు, ఆశ్రయ బాధ్యత, అక్రమ రవాణా, ఆశ్రయ భద్రత, కిడ్నాప్ తదితర అంశాలపై సెమినార్లో చర్చించారు. ప్రస్తుత రోజుల్లో జరుగుతున్న క్రైమ్పై సిఐ సత్యనారాయణ అవగాహన కల్పించారు. చట్టాలు ఎన్నో వచ్చాయని, మహిళలపై, చిన్నారులపై ఎటువంటి వేధింపులు జరిగినా పోలీసులకు సమాచారం అందించాలని, అందులోనూ స్వచ్ఛంద సంస్థల పాత్ర ఎంతగానో కీలకంగా ఉంటుందని, హెల్ప్ లైన్ నెంబర్లతో పాటు మొబైల్ యాప్స్ సద్వినియోగం చేసుకోవాలని సిఐ సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న అడ్వకేట్, ఉన్నత విద్యావంతులు, యువతులు నేటి రోజుల్లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఎదుర్కోవడంపై సెమినార్లో చర్చించారు. చైల్డ్ డెవలప్మెంట్ ప్లస్ ఉమెన్స్ డెవలప్మెంట్, వైలెన్స్ అగెనిస్ట్ ఉమెన్స్ దానిపైన మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. వివిధ గవర్నమెంట్ ఎన్జిఓస్తోన, సిడబ్ల్యూసి వాళ్ళతో, ఓఎస్సీ సెంటర్స్తో, డిసిపిఈ వాళ్ళతో, ఎంఎన్పిఎస్ వాళ్ళతో వాళ్ళ సపోర్ట్ ద్వారా మేము ఈ పోక్సో అనే ఈ అబ్యూస్
మహిళలపై జరుగుతున్న దాడుల ప్రధాన లక్ష్యంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా జన్ సహా సంస్థ పనిచేస్తుందని జ్యోతి తెలిపారు. వర్క్షాప్ ద్వారా అనేక విషయాలను తెలుసుకోవడం జరుగుతుందని, స్వచ్ఛంద సంస్థల ఎన్జీఓలకు సైతం ప్రతి అంశాన్ని తెలియజేస్తూ పూర్తి అవగాహన కలిగి ఉండేలా వర్క్షాప్లో వివరించడం జరుగుతుందని వారు తెలిపారు. మురికివాడల ప్రాంతాల్లో ఎంతో మంది మహిళలు, చిన్నారులపై ఎన్నో కేసులు నమోదవుతున్నాయని, అటువంటి వారికి చేయూతనిచ్చేలా ఎన్జీఓ సంస్థలు పనిచేసేలా వర్క్షాప్లు నిర్వహించడం జరుగుతుందన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీని బలోపేతం చేస్తూ పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతూ ప్రోత్సాహాన్ని అందిస్తున్న డైనమిక్ నాయకుడు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానుకా మల్లికార్జున్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎల్లవెల్లలా ఉండాలని ఆకాంక్షిస్తూ, మీరు రాజకీయంగా మరింతగా ఎదగాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు పవన్ కుమార్, 7వ వార్డు బీజేపీ అధ్యక్షుడు. కంటోన్మెంట్ లో అపార రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు అతను. గెలుపు ఓటములు చవిచూసిన నాయకుడు ఆయన. ఏ పార్టీలో ఉన్నా తన మార్కులు పదినం చేసుకుంటూ ముందుకు సాగే నాయకుడిగా గుర్తింపు ఆయనది. కుట్ర రాజకీయాలను జయిస్తూ అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తూ ముందుకు సాగుతున్న నేతగా ఆయనకు పేరుంది. భార్యకు తోడు నీడగా నిలుస్తూ కంటోన్మెంట్ లోనే కీలక పాత్ర పోషిస్తూ రాజకీయాలను శాసిస్తున్న నాయకుడు బానుకా మల్లికార్జున్ జన్మదినోత్సవ సందర్భంగా ఆయన రాజకీయ ప్రస్థానంపై ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో. మంచితనానికి ప్రాణమిస్తాడు, చెడు వెళ్తే ఎంతకైనా తెగిస్తాడన్న పేరు బానుకా మల్లికార్జున్ కుంది. అనుకున్న లక్ష్యాన్ని ఛేదించడంలో ఆయన చేసే కృషి, పట్టుదల ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కీలకమైన నాయకుడుగా బానుకా మల్లికార్జున్ ఉన్నారు. విద్యార్థి దశ నుండి రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్న బానుకా మల్లికార్జున్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వచ్చారు. తన సతీమణి బానుకా నర్మదను సైతం రాజకీయాల్లో అరంగేట్రం చేయించి కంటోన్మెంట్ రాజకీయాల్లో బానుకా నర్మదా మల్లికార్జున్ ఓ బ్రాండ్ గా నిలిచిపోయారు. తన సతీమణి బోర్డు సభ్యురాలుగా గెలిపించుకోవడమే కాకుండా బోర్డు ఉపాధ్యక్షులుగా సైతం కొనసాగించడంలో కీలకమైన పాత్రను పోషించారు. ఆ తర్వాత బోర్డు ఎన్నికల్లో ఓటమికి గురైనప్పటికీ ఎక్కడా నిరాశ చెందకుండా మరింత ఉత్సాహంగా రాజకీయాల్లో ముందుకు సాగుతూ పలు సేవా కార్యక్రమాలతో కంటోన్మెంట్ 6వ వార్డులో బలమైన నాయకుడిగా గుర్తింపును బానుకా నర్మదా మల్లికార్జున్ దంపతులు తెచ్చుకున్నారు. 2021 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీలో చేరిన బానుకా నర్మదా మల్లికార్జున్ దంపతులు బీజేపీ బలోపేతం కొరకు పాటుపడుతూ వచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం బోర్డు నామినేటెడ్ పదవిలో సైతం రామకృష్ణకు సహకరిస్తూ వచ్చారు. బీజేపీ అగ్ర నాయకులతో మంచి పరిచయాలున్న నాయకుడు, పేరు ప్రఖ్యాతులను బానుకా నర్మదా మల్లికార్జున్ తెచ్చుకోగలిగారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కొరకు బానుకా కుటుంబ సభ్యులు చేసిన కృషి ప్రశంసనీయంగా నిలిచింది. అన్ని వార్డుల కంటే 6వ వార్డులోనే ఎక్కువగా బీజేపీకి ఓట్లు పోలు కావడంతో క్రెడిట్ ను బానుకా నర్మదా మల్లికార్జున్ దక్కించుకోగలిగారు. పార్లమెంట్ ఎన్నికలతో ఈటల రాజేంద్రకు మరింత సన్నిహితులుగా బానుకా నర్మదా మల్లికార్జున్ దంపతులు మారారు. నామినేటెడ్ పదవిని ఆశించిన బానుకా నర్మదా మల్లికార్జున్లకు ఈటల రాజేంద్ర సైతం నామినేటెడ్ పదవిలో అవకాశాన్ని కల్పించారు. భార్య నామినేటెడ్ సభ్యురాలుగా కొనసాగుతుండగా కంటోన్మెంట్ రాజకీయాల్లో బానుకా మల్లికార్జున్ కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ కంటోన్మెంట్ లో బీజేపీని బలోపేతం చేస్తూ బానుకా మల్లికార్జున్ తన మార్కును పదిలం చేసుకోగలిగారు. కంటోన్మెంట్ కాషాయ దళం సైతం బానుకాకు అన్ని విధాలుగా చేదోడువాదుడుగా నిలుస్తుండటంతో రానున్న ఎన్నికల్లో కంటోన్మెంట్ లో బీజేపీ జెండా ఎగరవేయడమే ప్రధాన ఎజెండాగా బానుకా నర్మదా మల్లికార్జున్ దంపతులు పనిచేస్తున్నారు. ఇది నేటి బర్త్డే బాయ్ బానుకా మల్లికార్జున్ జన్మదిన సందర్భంగా ప్రత్యేక కథనం. కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఎనలేని సేవలు అందిస్తూ కంటోన్మెంట్ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న డైనమిక్ నాయకుడు, ఎంపీ ఈటల రాజేంద్ర ప్రియ శిష్యుడు, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు బానుకా మల్లికార్జున్ అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు ప్రవీణ్ కుమార్, 8వ వార్డు బీజేపీ అధ్యక్షుడు. నేషనల్ హ్యూమన్ రైట్స్ సభ్యులుగా చేరటానికి పలు విభాగాల్లో అనుభవం గల వారంతా స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న వారితో పాటు జిల్లా స్థాయిలో యువతను నడిపిస్తున్న వారు స్వచ్ఛందంగా ముందుకు రాక వారికి సభ్యత్వాన్ని అందించి హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ కమిషన్ తెలంగాణ వైస్ చైర్మన్ నిరుడు అశోక్ కుమార్ ముద్ర శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నతోకట్టలోని హ్యూమన్ రైట్స్ కమిషన్ కార్యాలయంలో వైస్ చైర్మన్ అశోక్ కుమార్ నేతృత్వంలో పలువురు సభ్యత్వాలను అందుకున్నారు. నూతనంగా హెల్త్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రశాంత్, తెలంగాణ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీ అడ్వకేట్ రాజశేఖర్, రంగారెడ్డి యూత్ వింగ్ చైర్మన్ సతీష్ చంద్రాచారి తమ సభ్యత్వాలను నమోదు చేసుకున్నారు.
హ్యూమన్ రైట్స్ ద్వారా మంచి ఆశయంతో ప్రజల్లో ఉంటూ వారికి మంచి చేస్తామన్న ఆలోచనలతో వారు ముందుకు రాగా వారికి సభ్యత్వాలను అందించి కమిటీ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం 1వ వార్డుకు నూతనంగా మహిళా అధ్యక్షురాలిగా ఎన్నికైన గోమతిని స్థానిక నాయకులంతా కలిసి సన్మానించడంతో పాటు హ్యూమన్ రైట్స్ లో మెంబర్ గా గౌహతిని అభినందించారు. కార్యక్రమంలో హ్యూమన్ రైట్స్ మెంబర్లు మాధవి, సురేఖ, సబిత, స్థానిక నాయకులు ముప్పిడి మధుకర్, అరుణ్ యాదవ్, కొండల్ యాదవ్, గోపి, రామారావుతో పాటు పలువురు పాల్గొన్నారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆదేశాలతో సర్వేకి వచ్చిన అధికారులకు దగ్గరుండి అక్కడి పరిస్థితులను బోండా డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్డి నగేష్ యాదవ్ తెలియజేశారు. బోండా డివిజన్ లోని లోహియా నగర్, జయప్రకాష్ నగర్ బస్తీల్లో ఉంటున్న వారి వివరాలు తెలుసుకోవడంతో పాటు ఇందిరమ్మ మోడల్ కాలనీగా మార్చడానికి సాధ్య అసాధ్యాలను పరిశీలించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. కలెక్టర్ కార్యాలయం నుంచి ప్రాజెక్టు డెవలప్మెంట్ ఆఫీసర్ విజయ్ కుమార్, ఎంఆర్ఓ భీమయ్య గౌడ్, జీహెచ్ఎంసీ సిబ్బంది సర్వేలో పాల్గొనగా స్థానిక నాయకుడిగా ఆర్డి నగేష్ యాదవ్ వారికి అక్కడ సర్వేకు సహకారం అందించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో తమ బస్తీ పరిస్థితులు మారుతున్నాయంటూ నగేష్ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. పర్యటనలో స్థానిక నాయకులు బాబురావు, భవానీ, శ్రీనివాస్, కృష్ణ, సల్మాన్ తో పాటు పలువురు పాల్గొన్నారు. బోనాల పండుగను పురస్కరించుకుని డివిజన్ లో రోడ్డు ప్యాచ్ వర్క్ పనులపై కార్పొరేటర్ గొంతం దీపికా నరేష్ దృష్టి పెట్టారు. ఆలయాల వద్ద గుంతల రోడ్డుకు జీహెచ్ఎంసీ సిబ్బందితో ప్యాచ్ వర్క్ పనులను గొంతం దీపికా నరేష్ నిర్వహించారు. అల్లాడి, పెంటయ్య నగర్, ఎరకల బస్తీల్లో ప్యాచ్ వర్క్ పనులు ప్రారంభమయ్యాయి. జీహెచ్ఎంసీ ఫీల్డ్ ఇన్స్పెక్టర్ హరి ప్రకాష్లతో కలిసి గొంతం దీపికా నరేష్ ప్యాచ్ వర్క్ పనులను పరిశీలించారు. డివిజన్ కమిటీ అధ్యక్షులు గణేష్, రాహుల్, రజనీకాంత్, నర్సింగ్, సురేష్లతో పాటు పలువురు పాల్గొన్నారు. ఆషాఢమాస బోనాల జాతరను పురస్కరించుకుని కార్పొరేటర్ గొంతం దీపికా నరేష్ బంగారు మైసమ్మ అమ్మవారికి వడిబియ్యం శాఖను సమర్పించారు. మారేడుపల్లిలో ఆదివారం బోనాల జాతర జరగనుంది. ఈ సందర్భంగా మైసమ్మ అమ్మవారికి వడిబియ్యాన్ని సమర్పించడం జరిగిందని గొంతం దీపికా నరేష్ తెలిపారు. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి దేవాలయానికి వెళ్లి వడిబియ్యం శాఖను గురువారం గొంతం దీపికా నరేష్ సమర్పించి మొక్కులు తెచ్చుకున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీని బలోపేతం చేస్తూ కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు అహర్నిశలు శ్రమిస్తున్న డైనమిక్ నాయకుడు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానుక మల్లికార్జున్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు జితేంద్ర గుప్తా, మోండా డివిజన్ బీజేపీ అధ్యక్షుడు. మోండా డివిజన్ లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిరబోయిన సంతోష్ యాదవ్ పర్యటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరించడమే లక్ష్యంగా సంతోష్ యాదవ్ పర్యటిస్తున్నారు. మారేడుపల్లి ముత్యాలమ్మ దేవాలయం వద్ద కమిటీ సభ్యులతో సంతోష్ యాదవ్ పర్యటించారు. స్థానికంగా ప్యాచ్ వర్క్ పనులతో పాటుగా శానిటేషన్ పనులను నిర్వహించాలని కోరారు. వెంటనే జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం అందించడం జరిగిందని సంతోష్ యాదవ్ తెలిపారు. మారేడుపల్లి శ్మశాన వాటిక సమీపంలో నాలా అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేయడం జరిగిందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని సంతోష్ యాదవ్ తెలిపారు. మొదటిసారి ఢిల్లీలో బాలిక మల్లికార్జున్ జన్మదిన వేడుకల్లో ఆయన సతీమణి, 3 నామినేటెడ్ సభ్యులు బాలిక నర్మదా ఘనంగా జరిపారు. ఢిల్లీలో ఉన్న బాలిక నర్మదా మల్లికార్జున్ దంపతులు మల్లికార్జున్ జన్మదిన వేడుకల్లో ఘనంగా జరిపారు. భార్యకు తోడు నీడగా నిలుస్తూ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న మల్లికార్జున్ కు సతీమణి నర్మదా కేక్ తెరిపించి శాలువాతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కంటోన్మెంట్ లో మల్లికార్జున్ అందుబాటులో లేకపోవడంతో అభిమానులు, కార్యకర్తలు, నాయకులు మల్లికార్జున్ పేరుతో జన్మదిన వేడుకలను నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలిక నర్మదా మల్లికార్జున్ వెన్నంటే ఉండే కార్యకర్తల వారు. బాలిక దంపతులంటే వారికి ఎక్కడలేని అభిమానం. బాలిక కుటుంబ సభ్యులు వారిని తమ కుటుంబ సభ్యుల వలె చూస్తుంటారు. దీంతో తమ అభిమాన నేత జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించి ఆయనపై ఉన్న అభిమానాన్ని వారు చాటుకున్నారు. గురువారం బాలిక మల్లికార్జున్ ఢిల్లీకి వెళుతుండటంతో ఒకరోజు ముందుగానే బుధవారం రోజున బాలిక మల్లికార్జున్ జన్మదిన వేడుకలను నిర్వహించి గజమాలతో సత్కరించి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటి చెప్పారు. బాలిక నర్మదా మల్లికార్జున్ కు నమ్మిన బంటుగా ఉండే రవి, లీడర్ బాబు,
చైతు, 6వ వార్డు అధ్యక్షుడు ప్రతీక్, సాయి, అనిల్, అభిలాష్లతో సారథ్యంలో బానిక నర్మదా మల్లికార్జున్ నివాసం వద్ద వేడుకలను జరిపారు. గురువారం బానిక మల్లికార్జున్ పేరుతో 1వ వార్డు లక్ష్మీ నరసింహ కాలనీ, బాలాజీ దేవాలయంలో మల్లికార్జున్ గోత్రనామాలతో పూజా కార్యక్రమాలను వారు నిర్వహించారు. తమ అభిమాన నేత అందుబాటులో లేకపోయినా ఆయన పేరుతో వేడుకలను నిర్వహించి తమ అభిమానాన్ని టీం సభ్యులు చాటుకున్నారు. అందరి మంచి కోరుకునే నాయకుడు, ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుండే నేత, కంటోన్మెంట్ లో బీజేపీని బలోపేతం చేస్తూ ఎంతో మంది యూత్ నాయకులకు మార్గదర్శకంగా నిలుస్తున్న డైనమిక్ నాయకుడు బానుక మల్లికార్జున్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్న వారు మల్లికార్జున్ టీం సభ్యులు లీడర్ బాబు, రవి, చైతు, ప్రతీక్, సాయి, అనిల్, అభిలాష్. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన సికింద్రాబాద్ గణపతి దేవాలయ నూతన ధర్మకర్తల మొదటి సమావేశం గురువారం జరిగింది. దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ సిబ్బందితో కలిసి సమావేశాన్ని ఆలయ చైర్మన్ ప్రభాకర్ యాదవ్, ఈవో రామకృష్ణ ధర్మకర్తల సారథ్యంలో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఆలయ అభివృద్ధి కొరకు పలు కీలక అంశాలపై చర్చించారు. టెండర్ల నిర్వహణతో పాటు పలు అంశాలపై సమావేశంలో నిర్ణయాలను తీసుకున్నారు. రానున్న గణపతి నవరాత్రి ఉత్సవాలపై సమావేశంలో చర్చించారు. ఈ సంవత్సరం పెద్ద ఎత్తున గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఆలయ ఆదాయం, ఖర్చు తదితర అంశాలపై ధర్మకర్తల మండలి సాధారణ సమావేశంలో చర్చించారు. దాతల సహకారంతో ఆలయంలో పలు అభివృద్ధి పనులను నిర్వహించాలని తీర్మానించారు. సమావేశంలో చైర్మన్ ప్రభాకర్ యాదవ్, ధర్మకర్తలు ముఖేష్ యాదవ్, నరేష్ యాదవ్, సంతు, సాయి, జాజిల క్రాంతి, వేణుచారి, భిక్షపతి, మల్లేష్, నరేందర్, వందన, ప్రభుతో పాటు పలువురు పాల్గొన్నారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో సమావేశాన్ని కొనసాగించడం జరిగిందని, పలు కీలకమైన అంశాలపై చర్చించినట్లు ఆలయ చైర్మన్ ప్రభాకర్ యాదవ్ తెలిపారు. బీఆర్ఎస్ యూత్ నాయకుడు మేకల రాజేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కంటోన్మెంట్ 1వ వార్డుకు చెందిన మేకల రాజేష్ కు జన్మదిన వేడుకలను నిర్వహించేందుకు యూత్ నాయకులు పోటీ పడ్డారు. స్నేహితులు, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య జన్మదిన వేడుకలను మేకల రాజేష్ అట్టహాసంగా జరుపుకున్నారు. ప్రతి సంవత్సరం తన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న స్నేహితులకు, అభిమానులకు మేకల రాజేష్ కృతజ్ఞతలు తెలిపారు. జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా టీఎన్ శ్రీనివాస్, తనయుడు టీఎన్ ప్రవీణ్ పాల్గొని శాల్వతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిఖిల్, మన్దీప్, జాన్సన్స్, వేణు, సంతోష్, రత్నాజీ, దినేష్, మధు, ధీరజ్, పవన్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఎస్జీఎఫ్ టీం సభ్యుడు రాకేష్ జన్మదిన వేడుకల్లో ఘనంగా నిర్వహించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే ముఖ్య అనుచరుల్లో రాకేష్ ఒకరు. శ్రీ గణేష్ టీం సభ్యుల్లో కొనసాగుతూ శ్రీ గణేష్ వెంట ఉంటూ ప్రత్యేక గుర్తింపును రాకేష్ సంపాదించుకోగలిగారు. తన పుట్టినరోజును పురస్కరించుకుని ఎమ్మెల్యే శ్రీ గణేష్ కలిశారు. ఈ సందర్భంగా రాకేష్ ను శాల్వతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. పలు చోట్ల రాకేష్ జన్మదిన వేడుకలను ఆయన స్నేహితులు నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ డైనమిక్ నాయకుడు, కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు పరితపిస్తున్న నేత, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానుక మల్లికార్జున్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎలవెలలా ఉండాలని ఆకాంక్షిస్తూ, మీరనుకున్న లక్ష్యం నెరవేరాలని కోరుకుంటూ మందుల శ్రవణ్, 2వ వార్డు బీజేపీ అధ్యక్షుడు మరియు 2వ వార్డు బీజేపీ నాయకులు. కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానిక నర్మదా మల్లికార్జున్ సహకారంతో 3వ వార్డు అన్నానగర్ లో పొత్తుల గల్లీలో మంచినీటి పైప్లైన్ పనులు ప్రారంభించడం జరిగిందని బీజేపీ మహంకాళి జిల్లా స్పోక్పర్సన్ బిఎన్ శ్రీనివాస్ తెలిపారు. గురువారం బస్తీలో జరుగుతున్న మంచినీటి పైప్లైన్ పనులను బిఎన్ శ్రీనివాస్ పరిశీలించారు. ఎన్నో సంవత్సరాలుగా స్థానికులు మంచినీటి సమస్యతో ఇబ్బందులకు గురవుతున్నారని, నామినేటెడ్ సభ్యురాలు బానిక నర్మదా మల్లికార్జున్ సహకారంతో పైప్లైన్ పనులు ప్రారంభం కావడం పట్ల బస్తీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. స్థానికంగా జరుగుతున్న పనులు పరిశీలించిన వారిలో బిఎన్ శ్రీనివాస్, హరికృష్ణ, నరేష్లతో పాటు పలువురు పాల్గొన్నారు. నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన కుర్మ సంఘం పెద్ద మనుషులను జంగిలి రాజు అభినందించారు. నూతనంగా సంఘం అధ్యక్షుడిగా టి నాగరాజు, ఉపాధ్యక్షుడిగా జంగిలి అశోక్ ఎన్నిక జరగగా, ఇన్నాళ్లు కుర్మ సంఘానికి క్యాషియర్ గా పనిచేసిన జంగిలి అశోక్ ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా బాధ్యతలను అందుకున్నారు. జంగిలి రాజు బాటలో ఆయనలాగా సేవలు అందించి మంచి గుర్తింపు దక్కించుకుంటానంటూ జంగిలి అశోక్ తెలియజేయగా, నూతనంగా రసూల్పుర ఇందిరమ్మ నగర్ బీరప్పగూడలో కుర్మ సంఘం పెద్దలుగా పదవులు అందుకున్న వారిని సన్మానించి జంగిలి రాజు అభినందనలు తెలియజేశారు.
ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.